హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచులండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ మునగాకు ఫ్రై అండి. ఆషాఢంలో తప్పకుండా తినాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తాలింపుకి సరిపోను ఆయిల్ వేసుకుందామండి. ఒక 7-8 టీ స్పూన్ల దాకా పట్టిద్దని. మనం 3 గుప్పెల ఆకు తీసుకున్నాం, 3 గుప్పెల మునగాకు తీసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. వేసుకొని అవి వేగాక ఒక 4 ఎండుమిరపకాయలు అవి కూడా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా వేగాక ఒక 15-20 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు వేసానండి. ఇవి ఎక్కువే పడతాయండి, వెల్లుల్లిపాయ రెబ్బలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకని 15-20 దాకా వేసానండి. అవి వేగాక ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేగాక ఒక మీడియం సైజు ఉల్లిపాయ కొంచెం సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కోసుకొని వేసుకోవాలండి ముక్కలు. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకే అండి. ఇప్పుడు అంతా ఉల్లిపాయలు బాగా వేగాక ముందుగా మునగాకుని శుభ్రంగా తురుముకొని కడిగి పెట్టుకోవాలండి. కడిగి పెట్టుకున్నాక ఉల్లిపాయలు వేగాక 3 గుప్పెళ్ళ మునగాకు తీసుకునండి. ఆ మునగాకు మొత్తం వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది లేతగా ఉంటుంది కండి, చాలా బాగుంటుందండి. అందుకని 3 గుప్పెళ్ళ మునగాకు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా దగ్గరకు వచ్చేంతవరకు బాగా వేయించుకొని దగ్గరకు వచ్చే వరకు బాగా వేగాక ఇప్పుడు తగినంత ఉప్పు, నేను మెత్తటి ఉప్పు తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు మునగాకు అంతా అన్నిటికి సరిపోను తగినంత ఉప్పు, తగినంత కారం కూడా వేసేసుకొని అంతా బాగా, అది ఘాటుగల కారం అండి, అందుకని నేను చూసి వేసుకున్నానండి. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఎందుకంటే నీరంతా ఎక్కిపోవాలండి. అందుకని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాక ఇప్పుడు మూత తీసుకొని 5 మినిట్స్ తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా శనగపిండి చల్లుకోవాలండి. ఇక్కడ శనగపిండి లేకపోతేను పుట్నాల పొడి అయినా చల్లుకోవచ్చండి, లేకపోతేను పల్లీల పొడి అయినా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్ అండి. శనగపిండి కూడా అంతా బాగా పట్టేటట్టు కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని చివరిలో నిమ్మరసం వేసుకోవాలి. నేను ఒక కాయ నిమ్మరసం వేసానండి, ఎందుకంటే దీంట్లో పులుపు అనేది ఉండదు కాబట్టి నిమ్మరసం వేసి కలిపేసుకున్నానండి. అంతా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.